బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కు మళ్లీ వానగండం ఉంది. ఈ రాత్రంతా వాన కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, జనగామ, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, హైదరాబాద్ కూడా మళ్లీ వానగండం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది. ఈ అకాల వర్షానికి గల కారణాలేంటి? ఎఫ్రేక అనుకోకుండా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈ అకాల వర్షాలు వస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక పక్క కాంక్రీట్ జంగల్, ఇంకొక పక్క ఏదైతే మనకు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్య ఏదైతే కర్బన ఉద్గారాలు ఉన్నాయో వాటి వల్ల కూడా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు అయితే వస్తా ఉన్నాయి. సో అదే కారణంగా తెలంగాణలో కొంచెం వర్షాలు కూడా వచ్చాయి. కొంతమంది రైతులు వాళ్ళ పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పలు చోట్ల చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇంకా ఈ రోజు రాత్రి చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి మొత్తం కూడా హైదరాబాద్ లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలు చోట్ల ఎన్ని వారికి కూడా జారీ చేశారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, జనగామ, వరంగల్, సూర్యాపేట జిల్లాలకి అప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురిసింది. రేఖ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే హిమాయత్ నగర్, చార్మినార్ ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా అత్యధికంగా నమోదైంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో లోతట్టు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లలో కూడా ఉండకూడదు, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ అయితే చేశారు. సో ఈ అకాల వర్షాల నుండి ఖచ్చితంగా ఈ వరదల నుంచి కూడా కొంచెం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.